ఇక్కడ రెండు మాటలు మనము చదువుతూ వచ్చినాం. మళ్ళా చదువుదాం. రోమా రాసిన పత్రికలో అందరం కలిసి చదువుదాం. 8వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువచ్చిన వాళ్ళు కలిసి చదువుదాం. శరీరానుసారులు శరీర మీద మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసునుతురు. శరీరానుసారమైన మనస్సు మరణమును, ఆత్మానుసారమైన మనస్సు జీవమునకును సమాధానమునై ఉన్నది. చూడండి, గలతీ కూడా మనకు చదువు. గలతీ 5వ అధ్యాయము 16వ వచనం. గలతీ రాసిన పత్రిక. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చాలు. ఇక్కడ మనము అటుపోయిన వారం ఇప్పుడు 4 వారాల నుంచి కూడా ఏం చూస్తున్నామంటే 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనంలో చూస్తున్నాం. మనము విశ్వాసులకు అవిశ్వాసులకి పొందు ఉండకూడదు. చీకటికి వెలుగుకు ఎక్కడ కూడా సంబంధం అనేది ఉండదు. గత 2 వారాలు కూడా మనం చూస్తూ వచ్చాం. గత వారం కూడా మనం ఏం చూస్తూ వచ్చినంటే శరీరానుసారమైన మనసు. ఏ మనసు? 2 మనసులు ఉండే కదా. ఒకటి శరీరానుసారమైన మనసు, ఒకటి శరీరం ఉంది మనకు, రెండోది ఏముంది? మన ఆత్మ కూడా ఉంది. 2 జీవితాలు ఉండే. ఒకటి శరీరానుసారమైన జీవితము, ఇంకొకటి ఆత్మానుసారమైన జీవితం. ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది కదా రోమా రాసిన పత్రికలో 8వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పబడింది? శరీరానుసారులు ఏం చేస్తారంట? శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. ఈ శరీరానుసారమైన మనసు, శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచితే అది ఒక దినాన్ని ఏం చేస్తుందంట? అక్కడే చెప్పబడుతుంది. ఏం చేస్తుందంట? శరీరానుసారమైన మనసు మరణం. శరీరానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తే, శరీర సంబంధంగా మనం నడుచుకుంటే అది ఒకానొక దినాన్ని మనం ఎక్కడ తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్తుంది. మరణం అంటే మరణం అందరికి వస్తుంది. ఆత్మానుసారులకు వస్తుంది, శరీరానుసారులకు కూడా వస్తుంది. కానీ ఏ మరణము ఇది? శరీరానుసారమైన మరణం అంటే నిత్య మరణము. అందులో నుంచి ఆ యొక్క నిత్య నరకములో నుంచి మనం ఏం చేయలేము, బయటికి రాలేము. ఇక్కడ ఆత్మానుసారమైన మనసు. ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుంది అంటే శరీరానుసారమైన మనసు ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం చేద్దాం, ఏం సమకూర్చుకుందాం, ఏం సంపాదించుకుందాం కదా అని శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే ఒకరిని నష్టపరచడానికే చూస్తుంది. శరీరానుసారమైన ఏం చేస్తుంది? నష్టపరచడానికే చూస్తుంది. ఇంకేం చేస్తుందంటే నష్టాన్ని శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే సమకూర్చుకుంటారు. అందుకే ఏమైపోతుంది? మరణాన్ని తెచ్చుకుంటారు. ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందంటే దేవుని వాక్యానికి లోబడుతుంది, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తుంది. దేవుని వాక్యానికి ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందంటే ఈ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టదు. ఏం చేస్తుంది? ఈ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టదు. ఏమని తన మనసులో ఉంటదంటే నాది ఏం చేయాలి? నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, నేనేం చేయాలా? దేవుణ్ణి వెతకాలి, దేవుని వెంబడించాలి అని ఏం చేస్తుందంటే పర సంబంధమైన వాటి మీదనే దృష్టి ఉంచుతుంది. అందుకే కొలస్సీలో రాయబడింది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేస్తారంట? పైనున్న వాటినే వెతుకుదురు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే మనం ఆత్మానుసారమైన అయితే మనం ఏం చేస్తామంటే ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతాం. ఆత్మానుసారులు ఏం చేస్తారంట? ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతారు. మనం ఏ మనసు కలిగి ఉన్నాం? శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నామా? ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నామా? ఎవరికి తెలుసు? మనకు తెలుసు. రెండోది దేవునికి తెలుసు. ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందంటే ఆత్మానుసారమైన వాటి మీదనే దృష్టి ఉంచుతారు. ఆత్మీయంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మ సంబంధమైన వాటి మీదనే దృష్టి ఉంచుతారు. ఆత్మ సంబంధమైన వాటి దృష్టి ఉంచాలంటే ఏం చేయాలా? ఎక్కువ దేవుని మందిరాన్ని ఏం చేయాలంట? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని మనము ఎరిగి ఉండాలి. దేవుని గొప్పతనాన్ని ఏం చేస్తారంటే కనుగొనేవారుగా ఉంటారు. ఇక్కడ మనం చూస్తే సమూయేలు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినవాడు. సమూయేలు తల్లి కూడా అన్న ఏమి ఎరుగుతూ వచ్చింది?
దేవుని సన్నిధి గొప్పతనాన్ని ఎరుగుతూ వచ్చింది. ఆమె మనసు ఎట్లా ఉందంటే ఆత్మ సంబంధమైన వాటి మీదనే ఉంది. అందుకే ఏం చేస్తూ వచ్చింది, ప్రార్థన చేసుకుంది. ప్రభువా నువ్వు నాకు ఒక బిడ్డనిస్తే నేనేం చేస్తా, నీకే ఇస్తా ప్రభా అని ప్రార్థన చేసుకో అన్నట్టు దేవుడు ఏం చేసినాడు, ఆమె హృదయాన్ని ఎరిగి దేవుడు ఆమె యొక్క ఆశను ఏం చేసినాడు, తృప్తిపరిచాడు. ఆమె అడిగినట్టుగానే బిడ్డను ఇచ్చినాడు. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాం కదా, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఏదైనా చేస్తా, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకే ఏం చేస్తా, ఈ విధంగా కాకపోయినా ఏదో ఒకటి నేను ఇస్తా ప్రభువా, ఏదో ఒకటి నీ మందిరానికి తెస్తా ప్రభువా, లేదా నేను నీ కొరకు ఇలాగా జీవిస్తా ప్రభువా అని ఏం చేస్తాం మనం, తీర్మానం చేస్తాం. అది జరగంగానే మర్చిపో అన్న మర్చిపోయిందా, మర్చిపోలే. ఎందుకంటే ఆమె మనసు ఎలాగుందంటే ఆత్మానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన మనస్సు. అందుకే ఆమె ఏం చేస్తుందంటే ప్రభువా నువ్వు నాకు ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డ నీకే ఇస్తా ప్రభు. మరి దేవునికి ఇచ్చేటట్టయితే మళ్ళీ ఆమె బిడ్డను ఎందుకు అడగాల, ఆమెకు అవసరం లేనప్పుడు ఎందుకు అడగాల? బిడ్డలు మన కొరకు కదా, మనల్ని ఒక వయసు వచ్చినప్పుడు బిడ్డలు మనల్ని ఏం చేయాలా, మనం ఆదుకునేవారుగా, మనం చూసేవారుగా కదా, మనల్ని ఆదరించేవారుగా, అవునా కదా. బిడ్డలు ఎందుకు కష్టపడి పెంచి పెద్ద చేసేది చెప్పండి. మనము లేవలేని పరిస్థితిలో మన పడక మీద ఉన్నప్పుడు మన బిడ్డలు మనల్ని ఏం చేయాలా, ఆదరించాలా, ఏదో ఊరి మీద తిరగాలని కాదు, అవునా కదా. అట్లనే తల్లి తాపేత్ర పడుతుంది. హన్న ఏమంటుందంటే ప్రభువా నాకు ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డని ఏం చేస్తా, నీకే ఇస్తా, నీ మందిరంలోనే వదిలేస్తా అనింది. ఏం చేసింది అన్నట్టే దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడు. ఆమె ఏం చేసింది, పాలు మానిపించిన వెంటనే ఏం చేసింది, దేవుని మందిరంలో విడిచిపెట్టింది. అయ్యో నా బిడ్డకు నీళ్ళు ఎవరు పోస్తారు కదా, నా బిడ్డకు అన్నం ఎవరు పెడతారు కదా, బాగలేకపోతే ఎవరు చూస్తారు, నేను ఏడుండా, నేను ఎప్పుడు ఆమె ఎప్పుడు వచ్చేదంట, సంవత్సరానికి ఒక్కసారే వచ్చి చూసేది బిడ్డని. ఎప్పుడు చూసేది, సమూయేలుని వదిలిపెడితే ఆమె సంవత్సరానికి ఒక్కసారే ఆ యొక్క శిలోహ మందిరానికి వారు వెళ్ళి దేవుని సన్నిధి దర్శించి బలులు అర్పించి వచ్చేవాళ్ళు. సంవత్సరానికి ఒక్కసారి చూడాలి. మన పిల్లలు హాస్టల్లో వదిలిపెడితే వాళ్ళు రమ్మంటే ఏం చేస్తాం, 2-3 రోజులకి ఒకసారి కూడా పోతాం కదా. ఇప్పుడు అన్నయ్య అయిపోయి ఎప్పుడు పోయింది, సంవత్సరానికి ఒక్కసారి. ఆమె ఏం చేసిందంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగింది. దేవుడు నాకు ఇచ్చాడు, నేనేం చేయాలి, దేవునికి ఇచ్చేయాల అని ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే దేవునికి ఇచ్చేసింది. దేవునికి ఇచ్చేసింది అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఆమె ఎరిగింది. ఈ బిడ్డ నా దగ్గర ఉండుట కంటే దేవుని ఇంట్లో ఉండుట ఎంతో మేలు, ఎంతో తన జీవితము ధన్యము కదా. అందుకే సమయంలో ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే పాలు విడిచిన వెంటనే, ఏదో పెద్దోడైనాక కదా, పెద్దోడైనాక వదిలిపెట్టిందా, స్నానం చేసుకున్న వయసులో వదిలిపెట్టిందా. పాలు విడిచిపెడితే ఎన్ని రోజులు విడిచిపెడతాను, ఒక 4 సంవత్సరాలు కదా. అప్పుడు కాలంలో ఇప్పుడే 2-3 సంవత్సరాలు దాపుతున్నారు, అప్పుడు ఒక 4 సంవత్సరాలు దాపిండొచ్చు, లేదా 5 సంవత్సరాలకి వదిలిపెట్టింది. అంటే హన్న దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగింది. ఇక్కడ సమూయేలు కూడా ఏమి ఎరిగినాడంటే దేవుని గొప్పతనాన్ని ఎరుగుతూ వచ్చినాడు. అందుకే సమూయేలు చూడండి, సమూయేలు రాసింది మొదటి సమూయేలు 2వ అధ్యాయము 1 సమూయేలు 1:28 చదవండి. 1వ అధ్యాయం 28 వచ్చి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుకున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. చాలు. ఇక్కడ ఏమైందంటే ఆ చిన్న బిడ్డను తీసుకొని రాగానే ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో మ్రొక్కుతా ఉన్నాడు. అంటే తెలుసా, తల్లి ఏం చేసింది, దేవుని యొక్క గొప్పతనాన్ని ముందే పిల్లడికి చెప్పింది. అందుకే వెళ్ళంగానే ఏం చేస్తున్నాడు, అటు ఇటు తిరగట్లా కదా. కొంతమంది పిల్లలు రాగానే ఏం చేస్తారు, అది లాగను ఇది లాగను కదా, ఆడిపోను ఈడిపోను. ఇక్కడ సమూయేలు ఏం చేస్తున్నాడు అంటే వెళ్ళిన వెంటనే ఏం చేస్తున్నాడంటే మోకరించి ప్రార్థన చేశాడు. ఏం చేశాడో తెలుసా, ప్రార్థన 5 సంవత్సరాలకి తెలియదు, కానీ ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో మ్రొక్కుతూ వచ్చినాడు. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని
తల్లి ఏం చేస్తూ వచ్చింది, బిడ్డకు చెప్తూ వచ్చింది. అందుకే సమూయేలు ఏం చేస్తూ వచ్చినంటే ఆత్మ సంబంధమైన వాటిని వెతుకుతూ వచ్చినాడు. ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాడుగా ఉంటున్నాడు. నీవు నేను కూడా దేవుని బిడ్డలముగా చేయబడిన మనము ఏ గొప్పతనాన్ని ఎరగాల? లోకంలో ఉన్న గొప్పతనాన్న, లోకంలో ఉన్న గొప్పతనాన్ని. మరి ఏది గొప్పతనాన్ని ఎరగాల? దేవునిలో ఉన్న గొప్పతనాన్ని ఎరగాలి. దేవునిలో గొప్పతనాన్ని ఎరగాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనము అంటే దేవుని మందిరానికి వెళ్ళాల. దేవుని మందిరంలో ఏముంది? గోడలే కదా. ఏముంది? ప్రేమ, సంతోషం. చూడండి కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. 16వ అధ్యాయం 11వ వచనం చదవండి. 16వ అధ్యాయం కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏముందంటే దేవుని మందిరంలో సంతోషము, జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదవు. జీవ మార్గం ఎక్కడ తెలుపబడుతుందంట అంటే దేవుని ఇంటిలోనే తెలియబడుతుంది. అందుకే చెప్పండి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖము కలదు. దేవుని సన్నిధిలో ఏముందంట? సంతోషము, ఆనందం ఉంది. ఇంకేముందంటే నిత్యము సుఖము. అంటే సుఖము అంటే నెమ్మది కదా. ఎన్ని ఉన్నా మనలో సంతోషము లేకపోతే దానివల్ల ప్రయోజనము ఉండదు. ఇంకేముండాలంటే సుఖము అంటే మన ప్రాణానికి ఏముండాలంటే నెమ్మది అనేది ఉండాలా. అది ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఇంట్లో దొరుకుతుందా? పెద్ద బంగ్లాలో దొరుకుతుందా? డబ్బున్న కాడ దొరుకుతుందా అంటే దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని ఇంటిలోనే దొరుకుతుంది. అది ఎవరు గుర్తించినారు? సమూయేలు గుర్తించిన వాడుగా కదా. ఆత్మ సంబంధుడు గనక ఆత్మ సంబంధమైన వాటి మీదని తను దృష్టి ఉంచిన వాడుగా చూస్తా ఉన్నాం. ఇంకా కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 23:6. కృపాక్షేమంలో నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేది. చాలు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వెంట వచ్చును. ఎప్పుడు కృపాక్షేమం మన వెంట వస్తుందంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మనకు ఉన్నప్పుడే, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడే. దేవుని ఇంటిని మనం వెతికితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? దేవుని ఇంటిలోనే సంపూర్ణ సంతోషము, ఆనందము, సుఖము, నెమ్మది ఉంది. దేవుని ఇంట్లో ఇంకేముందంటే క్షేమము. ఎక్కడుంది? లోకంలో లేని భద్రత ఎక్కడుందంట? దేవుని ఇంటిలోనే ఉంది. దేవుని ఇంటికి రావటం ద్వారా మనము ఏ మాత్రం కూడా నష్టపోయే వారముగా ఉండం. అది ఒకవేళ కీడు సంభవించిన దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే మేలుగా చేస్తాడు. ఒక మేము గుంటూరు దగ్గర ఉన్నప్పుడు నైట్ సంఘ ప్రార్థన జరుగుతుంది. అప్పుడు 7:30, 8 అయింది. ఆ టైంలో అక్కోళ్ళు ప్రార్థనకు వచ్చారు. మందిరం ఊరు బయట ఉంటారు. మధ్యలో కాలం ఉంటుంది, చిన్న బ్రిడ్జి ఉంది మందిరంలోకి వెళ్ళాలంటే. ఆ బ్రిడ్జి దగ్గరికి రాగానే పాము ఉంది. అక్క అడిగి రాగానే చలాగ్గా ఉంటుంది, అక్కలాగే ఉంటుంది, బాగా హుషారుగా ఉంటుంది. అడిగి రాగానే పాము కరిచింది కాలికి. కరవంగానే ఆమెకి ఏదో కరిచినట్టుగా తెలిసింది. అక్కడ నుంచి ఇంటికి రావాలంటే ఇక్కడ నుంచి మనం అక్కడ బాత్రూమ్ అయిపోయి అంత దూరం వెళ్ళాలి. అంతకంటే కొంచెం దూరం ఉంటుంది. ఆ బ్రిడ్జి కాడి నుంచి మేమున్న ఇంటి కాడికి, సేవకులు ఉన్న ఇంటికి, అక్కడ నుంచి 2 నిమిషాలు అడిగి పరిగెత్తుంది అక్క. నేను అన్న బయట కూర్చున్నాను. అన్నా నన్నేమో గరిచేసింది ఉంది అనగానే చూస్తే ఇంకేముంది, పాము గరిచింది. అంటే దేవుడు ఏం చేస్తాడు? పాము గరిస్తే ఏమైపోతారు? వెంటనే మందులు అందకపోతే చచ్చిపోతారు కదా. అంటే అక్కకేం కాదు. వెంటనే చూసాం అన్న పాము గరిచింది అక్క అని చెప్పేసి అప్పటికప్పుడే అక్కడ కాలికి గట్టిగా గుడ్డ కట్టేస్తే వెంటనే మందుకు. అంటే నేను ఎందుకు చెప్తానంటే దేవుని ఇంట్లో ఏముంది? క్షేమం. పాము గారు చచ్చిపోయిన లేరా? ఉండరు చాలా మంది కదా. అంటే దేవుని ఇంట్లో ఏముంది? భద్రత, క్షేమము ఉంది. అందుకే దేవుని ఇంటిలో గొప్పతనాన్ని మనం ఏం చేయాలంట? ఎరిగేవారముగా ఉండాలా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు
ఏమొస్తాయంటే మన వెంట కృప. అంటే ఎవరి కృప? మనుషుల కృపనా? అంటే దేవుని యొక్క కృపా క్షేమములు మన వెంట వస్తాయి. ఇంకేమొస్తాయంటే చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎప్పుడంట? ఏదో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు. ఎప్పుడు? చిరకాలం. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే దావీదు రాజు చెప్తున్నాడు. రాజుకి ఏమైనా తక్కువ? ఏమి లేకనా? అంటే అన్నీ ఉండే, కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని ఎవరు ఎరుగుతూ వచ్చినారు? సమూయేలు ఎరుగుతూ వచ్చినాడు. అందుకే దేవునిలో ఉన్న గొప్పతనాన్ని మనం ఏం చేయాలంటే వెతికే వారముగా ఉండాల. చూడండి, కీర్తన 61:4 కీర్తనలు 61:4 చదవండి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును. 61:4 ఏమంట? యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను. ఎప్పుడంట? యుగ యుగములు దేవుని యొక్క గుడారములో నివసించదను అని భక్తుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధిని అనుభవించే దేవుని సన్నిధిని అనుభవించే జీవితం మనము కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని అంటే దేవుని సన్నిధిలో ఏముందంటే సంతోషము, సుఖము ఉంది. ఆ యొక్క అనుభవం మనము ఎరిగి ఉండాలి. అది ఎరిగి ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడే తెలుస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్న యొక్క సంతోషము, ఆనందం ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుని ఇంటిలో ఉన్నప్పుడే మనకు ఆ సంతోషము తెలుస్తుంది, ఆ నెమ్మది అనేది తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి పోయి తెలుస్తుందా అంటే తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. అందుకే దావీదు రాజు అంటున్నాడు, ఏమన్నాడంటే కీర్తనలు 84:10 చూడండి, దేవుని మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఏమంట? ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క దినము గడుపుట దేంతో సమానంగా ఇస్తున్నాడు దేవుడు? 1000 దినములతో 1000 సంవత్సరములు కదా. నీ మందిర ఆవరణములో నివసించువారు ధన్యులు. ఎక్కడ నివసించేవారంట? దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మనం ఏం చేయాలంటే దేవుని మందిరంలో నివసించే వారముగా ఉండాల. ఎక్కడ నివసించాలంట? ఆత్మానుసారులు ఏం చేస్తారు? ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు దేవుని మందిరంలో కనబడాలా, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకోవాలా, దేవుని యొక్క ముఖదర్శనం చేసుకోవాలనే తపన అనేది ఎవరిలో ఉంటుంది? ఆత్మానుసారులకే ఉంటుంది. అంటే ఆత్మీయంగా మనము నడిపించబడినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆత్మ సంబంధమైన వాటి మీదనే మన దృష్టి ఉంచుతాం. చూడండి, కీర్తనలు 27:4 27:4 చూడండి. యెహోవా యొద్ద వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చాలు. ఏమడుగుతున్నాడంట దావీదు రాజు? యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. ఏమడుగుతున్నాడంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎప్పుడంట? జీవిత కాలం అంతా కూడా ఎక్కడ ఉంటాడంట అంటే దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడిన వాడుగా చూస్తున్నాం. రెండోది మనము చూస్తాం. మూడోది, ఇప్పుడు రెండోది మనం ఏం చూస్తూ వచ్చినాం? దేవుని సన్నిధిలో ఉండాలి. మొదట దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఉండాలి. రెండోది ఏం ఎరిగి ఉండాలంటే మనము దేవుని సన్నిధిని అనుభవించేది ఎరిగి ఉండాలి. అందుకే సమూయేలు ఎక్కడున్నాడంట అంటే దేవుని మందిరంలో ఉంటూ వచ్చినాడు. దేవుని మందిరంలో ఉంటూ తను ఏం చేస్తూ వచ్చినాడంటే చిన్న వయసు నుంచి కూడా దేవుని యొక్క ప్రసన్నతను చూచిన వాడుగా చూస్తున్నాడు. చిన్న వయసులోనే దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ వచ్చినాడు కదా. మూడోదిగా మనం చూస్తే సామెతలు 1:4 చదవండి. సామెతలు
1వ అధ్యాయం 14వ వచనం. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉండువు. సామెతలు 1వ అధ్యాయం 14వ వచనం. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి సంచి ఒకటి ఉండును అని వారు నీతో చెప్పుదురు. అంటే మనం ఆత్మీయంగా నడిచినప్పుడు అనేకమైన పరిస్థితులు వస్తాయి కదా. ఏమొస్తాయి? అనేకమైనవి వస్తాయి. ఇక్కడ సమూయేలు ఎక్కడుంటూ వచ్చినాడు? దేవుని మందిరంలో ఉంటూ వచ్చినాడు. సమూయేలు దేవుని మందిరంలో ఉంటూ వచ్చినాడు. ఏలి కుమారులు ఎలాగుంటున్నారంటే బహు దుర్మార్గంగా ఉంటున్నారు. మరి అలాంటి మధ్య సమూయేలు ఏం నేర్చుకుని అలా చెడు నేర్చుకుని కదా. మనం చెడు వారితో స్నేహం చేసామనుకో మనలో రోజు రోజుకి ఏమొస్తుంది? మనం మంచిగా ఉన్నా ఏమైపోతాం? మారిపోతాం కదా. ఇక్కడ సమూయేలు చిన్నప్పటి నుంచి కూడా, ఏలి అప్పటికే ఎంత వయసు అంట? వృద్ధుడు, అంటే వృద్ధాప్యంలో ఉన్నాడు. అలాంటి వృద్ధాప్యంలో ఉన్న ఆ యొక్క ఏలి దగ్గర ఎవరుంటూ వచ్చినారంటే సమూయేలు ఉంటూ వచ్చినాడు. అంటే సమూయేలు దేవునికి అక్కడ పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు. సమూయేలు ఏలి ఏం చేస్తూ వచ్చినాడంట? దేవునికి యెహోవాకు పరిచర్య చేసెను. ఏం చేస్తూ ఎవరు పరిచర్య చేసినాడంట? ఎవరు ఎదుట అంటే ఏలి ఎదుట దేవుని మందిరంలో దేవునికి ఏం చేస్తూ వచ్చినాడు? పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు. అంటే పరిస్థితులు ఎలాగున్నా, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎలాగున్నా మనం ఏం చేయాలంట? ఆత్మీయంగా నడుచుకోవాలి. శరీరం అనేది మనలోనికి రాకూడదు. దినదినము మనలో ఏం చేయాలంటే శరీర క్రియలు చంపబడాలి. శరీర క్రియలు చంపబడినప్పుడే ఆత్మీయంగా మనం ఏం చేస్తామంట? జీవిస్తాం. ఆత్మీయంగా మనం ఏం చేస్తామంటే ఎదిగే వారముగా ఉంటాం. ఎప్పుడు అంటే శరీర క్రియలు మనలో చంపబడినప్పుడే. నాకు శరీర సంబంధం కావాలా, ఆత్మ సంబంధంగా కావాలంటే అటు ఎదగలేం, ఇటు ఎదగలేం కదా. శరీరానుసారంగా ఎదగలేం. రెండోది ఆత్మీయంగా కూడా ఎదగలేము. పాపానికి మనం ఏం చేయాలంట? దూరంగా ఉండాలి. ఏమైనా లోకస్తులతో మనం ఎలా ఉండాలంటే కలిసి కలవనట్టుగా ఉండాలి, మాట్లాడినట్టుగా ఉండాలి. అలాగూ సమూయేలు ఏం చేస్తూ వచ్చినాడు? ఏలి కుమారులు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పటికీ వారి ప్రవర్తన, వారి యొక్క నడవడి తనలో కనబడలేదు. వాళ్ళని చూసి సమూయేలు ఎక్కడ కూడా ఏ విధముగా కూడా ఏం చేయలేదంటే తన జీవితంలో శరీరానుసారంగా నడుచుకోలేదు. ఆత్మీయంగా తాను నడుచుకుంటూ వచ్చాడు. 4వదిగా చూస్తే మనము అదే 1 సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనం. 1 సమూయేలు తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. 2వ అధ్యాయము 11వ వచనము. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఎక్కడ పరిచర్య చేస్తున్నాడంట? ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. జనుల విషయమై యాజకులు చేయుచు చేసిన పని ఏమనగా, ఎవరైనా బలిపశువును వధించిన మీద మాంసంలో ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముళ్ళు గల కొంకిని తీసుకొని వచ్చి గొలుసులో గాని, తప్పేలలో గాని, గూనెలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొని. ఇక్కడ 12వ వచనంలో ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారికి మిక్కిలి దుర్మార్గంగా నడుచుకున్నారు. ఎట్లా నడుచుకోవాలంట? మిక్కిలి దుర్మార్గంగా నడుచుకోవాలి. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయులముగా మనము పరిస్థితులు ఎలాగున్నా మనం ఏమై ఉండాలి? దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారముగా ఉండాలి. సంఘమైనా అంటే సంఘము 10 మంది వస్తారు కదా. ఒక కుటుంబంలో ఎక్కడ చూడాలి మీరు?
ఒక కుటుంబంలో 10 మంది ఉన్నప్పుడు 10 మంది ఒకలాగే ఉంటారా? ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఒక 10 మంది అనుకోండి, 10 మంది ఒకలాగే ఉంటారా? ఉండదు. కానీ 10 మనస్తత్వాలు కలిగి ఉంటారు. అలాగే దేవుని మందిరంలో కూడా 10 మంది వచ్చినప్పుడు 10 రకాలు ఉంటారు. వాళ్ళని చూడాలా, మనం ఎవరిని చూడాలా? దేవుణ్ణి చూడాలి. పరిస్థితులు ఎలాగున్నా మనం ఏమి ఉండాలంటే పరిచయం చేసేవారముగా ఉండాలి. ఆత్మీయులు ఏం చేస్తాం? శరీరానుసార్లు ఏం చేస్తారంటే ఏమక్క నువ్వు రాలేదు, నువ్వెందుకు ఆ పని చేయలేదంటే ఏం చెప్తాం? వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళు బాగుండారా కదా అని మనం ఏం చేస్తామంటే మనుషులను ఏం పెట్టుకుంటాం? మాదిరిగా పెట్టుకుంటాం. వారిని పోల్చుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు బాగుండారా, వాళ్ళు ఏంది అట్ట చేస్తున్నారు, వీళ్ళేంది ఇది చేస్తున్నారు, నువ్వు నన్ను అడుగుతావు కదా అంటాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే పరిస్థితులు ఎలాగున్నా కానీ మనం చేసే పని ఎట్లా ఉండాలా? ఆత్మీయమైనదిగా ఉండాలి. ఎలా ఉంటే పరిస్థితులు ఎట్లన్నా ఉంది, ఎవరు ఎట్టన్నా పోని, మన మట్టుకు మనం ఏం చేయాలి? నా మట్టుకు నువ్వు, నా మట్టుకు నేను, నీ మట్టుకు నువ్వు ఏం చేయాలంటే ఆత్మీయంగా నడుచుకోవాలి. ఆత్మ సంబంధమైన వాటినే మనం ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన వాటినే మనం వెతకాలి. ఆత్మీయంగానే మనము నడుచుకోవాలి. వాళ్ళను వీళ్ళను మనం చూడనేకూడదు. సమూయేలు చూసినాడా? ఏలి కుమారులు ఎట్లా అంటే అట్లా వారు జీవిస్తూ వచ్చారు. అయితే సమూయేలు మాత్రం ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినవాడు, దేవుని యొక్క సన్నిధిని ఎరిగినవాడు. ఇంకేమంట? దేవునిది వాళ్ళ యొక్క కుమారులు దుర్మార్గంగా ఉన్నప్పటికీ సమూయేలు అయితే ఏం చేస్తున్నాడంటే యెహోవాకు పరిచర్య చేసేవాడుగా ఉంటున్నాడు. మనం ఎలా ఉండాలంటే సమూయేలులాగా ఆత్మీయంగా నడుచుకోవాలి. శరీరానుసారమైన మనసు దేనికి తీసుకెళ్తుంది? మనల్ని మరణానికి తీసుకెళ్తారు. ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందంట? జీవానికి మనల్ని మనం జీవంలోనికి నడవాలంటే ఏం చేయాలంట అంటే దినదినము శరీరానికి క్రియలను మనం చంపుకుంటూ ఆత్మీయంగా నడుచుకోవాలి. కొన్ని ఆత్మీయంగా మనం నడుచుకున్నప్పుడు కొన్ని మనకు ఎదురైనప్పుడు పరిస్థితులు మనం ఏం చేయాలి? కొన్ని వాటిని మనం నష్టపరచుకోవడానికి కూడా ఇష్టపడాలి. ఏం చేయాలి? నష్టపరచుకోవడానికి కూడా, అది వదులుకోవడానికైనా ఇష్టపడాలి. ఎవరు అలా ఇష్టపడుతూ వచ్చినారు? భక్సింగ్ అంకుల్, పౌలు కూడా మనకు తెలిసిన భక్సింగ్ అంకుల్ కూడా ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు కావాలని తనకున్నవన్నీ కూడా ఏం చేస్తూ వచ్చినాడు? శరీర సంబంధమైనవన్నీ కూడా విడిచిపెట్టినాడు. దానం విడిచిపెట్టినాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టినాడు కదా, కుటుంబాన్ని విడిచిపెట్టినాడు. ఏం కావాలని అంటే ఆత్మీయంగా నడుచుకోవాలని. కొన్ని ఆత్మీయంగా మనం నడుచుకునేటప్పుడు అనేకమైన పరిస్థితులు మన ముందు అడ్డు గోడలాగా ఉంటాయి కదా, అడ్డొస్తుంటాయి మనకై. అడ్డు ఏం చేయాలా? అడ్డొచ్చిందని దాన్ని చూసుకుంటుంటే అవుతుందా? దాన్ని మనం అడ్డు గోడను ఏం చేసుకోవాలంటే కొన్ని మనకు లాభం కలిగించేటైనా వాటిని దేవుని కొరకు ఏం చేయాలంటే వదులుకోవాలి. ఆత్మానుసారులు ఏం చేస్తారంట? ఆత్మీయమైన వాటి మీదనే మనసు ఉంచుతారు. శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతారు. శరీరానుసారమైన జీవితం ఎన్ని రోజులు జీవిస్తాం? ఎప్పుడు పోతామో తెలియదు కదా. అందుకే ఏం కావాలా మనకి? ఆత్మీయమైన జీవితము కావాలా. ఆత్మీయంగా మనము దేవుని వెతకాలి. అన్నీ ఉన్నా దేవుడు లేకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమే. బాగా ఎవరు ఉండాలి మన జీవితంలో? యేసు ప్రభువు ఉండాలి. యేసు ప్రభుని మనం కలిగి ఉండటం ద్వారా ఏమి కూడా నష్టపోతామా? ఏమి కూడా నష్టపో. యేసు ప్రభు మనలో ఉండటం ద్వారా మనకేముంటదంటే సంతోషం ఉంటది, నెమ్మది ఉంటది, ఆనందం ఉంటది కదా. గొప్ప సంతోషం. ఏమున్నా లేకపోయినా ఎంతో ఆనందం. దేవుడు మనల్ని ఏమని అడుగుతున్నాడా? బాగా చెప్పాలి. దేవుడు ఏమని అడుగుతున్నాడా? ఏమడుగుతున్నాడు? నీ హృదయంలో నాకు స్థానం ఇమ్మని అడుగుతున్నాడు. మన హృదయం ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చి ప్రభువా నా హృదయంలోకి రా, నా హృదయంలో నివసించి ఇప్పటి నుంచి నేను బిడ్డగా ఉంటా ప్రభువా అని ఎవరిని అడగాల? యేసయ్యని అడగాలి. ఈ లోక సంబంధంగా నీకు తల్లిదండ్రులు ఎలాగైతే ఉన్నారో ఆత్మకు కూడా ఏం కావాలా? తల్లి తండ్రి కావాలి. ఆ తల్లిదండ్రులు ఎవరు అంటే యేసు ప్రభువే. నీ ఆత్మను రక్షించేవాడు యేసు ప్రభువే. కొన్ని పరిస్థితుల్లో
వచ్చినప్పుడు ఈ లోక సంబంధంగా తల్లిదండ్రులైన వారు విడిచిపెడతారు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతా, ఈ లోక సంబంధంగా తల్లిదండ్రులు విడిచిపెడతారు. అయితే ఆత్మ సంబంధంగా తండ్రి ఏం చేస్తాడంట, ప్రతి పరిస్థితిలో కూడా తోడుగా ఉంటాడు. విడిచిపెట్టడం అంటే ఏదైనా ఆపద వచ్చింది, ఆపరేషన్ అనుకోండి, ఆపరేషన్ థియేటర్లోకి మనం వెళ్తున్నాం, మన అమ్మ మనతో పాటు వస్తుందా, నాన్న మనతో పాటు వస్తుందా, మన వాళ్ళు మనతో పాటు వస్తారా? ఎవరు పోవాలా? మనం ఒక్కళ్ళమే పోవాలి కదా, మనం ఒక్కళ్ళమే పోవాలి హాస్పిటల్కి. ఎంత భయమైనా అమ్మ నాకు భయం వేస్తుంది నువ్వు రా అంటే రానిస్తారా? ఎవరుండాలి మనతో పాటు? యేసయ్య మాత్రమే ఉంటాడు. ఎవరుంటారు? ఎట్టి పరిస్థితులైనా ఎక్కడైనా సరే ఎవరుంటారంటే యేసు ప్రభు మాత్రమే ఉంటాడు. ఒక ఆయన అంట, చిన్న మాట చెప్పి, ఆయన కష్టాల్లో పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నాడంట. వెళ్తా ఉంటే ఆయన ఒక్కడే నడుచుకుంటూ పోతున్నాడంట. పక్కన ఏం చేస్తున్నాడంట, అడుగులు పడతా పోతున్నాడు. అంటే అప్పటిదాకా ఒక ఆయన నడిచినట్టుగా తనతో పాటు వచ్చినట్టుగా ఉన్నాయంట. తర్వాత పోంగా ఏం కాలేదంటే ఒక్క పాదమే పడుతుందంట. అంటే ఒక్క మనిషే వెళ్తున్నాడు, ఇంకొక మనిషి లేడు. అప్పుడు అనుకున్నాడంట ఆయన, ఇప్పటిదాకా నాతో పాటు యేసుప్రభు వచ్చినాడు, ఇప్పుడు ఆయన నన్ను, అంటే ముందు ఉన్న పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంది, ఇప్పుడు నేను ఒక్కడినే వెళ్తున్నా, ఎవ్వలేరు, ఒక్కడికే పడుతుంది అనుకున్నాడు. అప్పుడు ఆయన దేవుడు మాట్లాడినాడంటే, ఆ అడుగులు నీ కాదు నాయి అని చెప్పినాడు. నేనేం చేస్తున్నా, ఎత్తుకొని పోతున్నా, ఆ అడుగులు నీకు కనపడేటివి నాయి అని చెప్పినాడు. అంటే దేవుడు ఏం చేస్తాడు, ఆత్మీయంగా నడుచుకున్నప్పుడు దేవుడు ఎట్టి పరిస్థితిలోనైనా మళ్ళీ ఏం చేస్తాడంట, ఎత్తి పట్టుకుంటాడు. అదే అన్నకు ఆపరేషన్ జరిగినప్పుడు భయంకరంగా ఏడుస్తున్నాడు, భయంకరంగా బాధపడుతుంటే నేను ఒక్కటే ప్రార్థన చేస్తాను. ఇప్పటికైనా ఎప్పుడైనా సరే ఒకటే నా మనసులో ఏముంటుందంటే, ఏ పరిస్థితి అయినా దేవుడు మాత్రమే మనతో పాటు ఉంటాడు. మనుషులు ఎవ్వరు కూడా ఉండరు, ఇప్పటిదాకా ఉంటారు, కానీ కష్టమైన పరిస్థితులలో మనం ఒక్కడమే వెళ్ళాలి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే మనతో పాటు ఉంటాడు. ఆత్మీయులకు ఆ యొక్క నిరీక్షణ ఉంటుంది, నేను ఈ కష్టం కూడా వెళ్తున్నా, ఎవరు అన్న ఆయన కదా, దేవుడు. అదే శరీరానుసార్లు అయితే ఏం చేస్తారు, వాళ్ళు కలవరపడి వాళ్ళతో పాటు ఉన్న వారిని కలవరపరిచి కదా, అంత ఎట్లా ఉంటుంది, కలవరంగానే ఉంటుంది. అందుకే మనం ఏం చేయకూడదు, శరీరానుసారంగా నడుచుకోకూడదు. ఎలా నడుచుకోవాలా, ఆత్మీయంగా నడుచుకోవాలి. ఆత్మీయంగా నడుచుకునే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఉండాలి. అలాగే ఎవరుంటూ వచ్చినారు, సమూయేలు ఉండొచ్చు. మనం కూడా అలాగ ఉండటానికి దేవుడు సాయం చేయట్టు ప్రార్థన చేసుకున్నాం.